అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మీస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ఎన్టీఆర్ దేవరా సినిమా రిలీజ్ అయి థియేటర్స్లలో దూసుకుపోతుంది. ఇప్పటికే 3 రోజుల్లో 304 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన దేవరా 500 కోట్ల టార్గెట్తో వెళ్తుంది. అయితే ఎన్టీఆర్ దేవరా సినిమాకు తెలుగులో ఒక్క ప్రమోషనల్ ఈవెంట్ కూడా చేయలేదని తెలిసింది. ఫ్యాన్స్ కోసం ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టినా అభిమానులు ఎక్కువగా వచ్చి వాళ్ళు చేసిన రచ్చతో అది కాస్త క్యాన్సిల్ అయిపోతుంది. దీంతో ఎన్టీఆర్ దేవర కోసం తెలుగు మీడియా ముందుకు కానీ తెలుగు ఫ్యాన్స్ ముందుకు కానీ వచ్చి ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఫ్యాన్స్ ఎన్టీఆర్ స్పీచ్ వినాలని ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అసలు సినిమా రిలీజ్ టైంలో కూడా ఎన్టీఆర్ అమెరికాకు వెళ్లి అక్కడ బియాన్ ఫెస్ట్లో పాల్గొన్నారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేశారు. అయితే సినిమా ఫ్యాన్స్కి తెగ నచ్చడంతో కూల్ అయ్యారు. సినిమా రిలీజ్కి 2 రోజుల ముందే అమెరికాకు వెళ్లిపోయిన ఎన్టీఆర్ తాజాగా సోమవారం హైదరాబాద్కి తిరిగొచ్చారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఎన్టీఆర్ భార్య ప్రణతి విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఎన్టీఆర్ తిరిగొచ్చారు కాబట్టి కనీసం సక్సెస్ మీట్ అయినా గ్రాండ్గా పెట్టండి అని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో అవ్వకూడదు అని దేవరా సక్సెస్ మీట్ ఏపీలో ఓపెన్ గ్రౌండ్లో పెడతారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం తిరుమల లడ్డూ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇష్యూలో పవన్ కళ్యాణ్ ముందుండి ప్రభుత్వం తరపున సనాతన ధర్మం తరపున మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష కూడా చేపట్టారు. జనసేన నాయకులను కార్యకర్తలను కూడా పూజలు హోమాలు చేయమని ఆదేశించారు. అయితే ఈ పూజలు భజనల్లో నారాయణుని స్మరణ కోసం ఓం నమో నారాయణ అనే మంత్రం అందరూ పఠించేందుకు అనువుగా సంగీత దర్శకులు కీరవాణి ప్రత్యేకంగా చిన్న ఆడియోని రూపొందించారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కీరవాణికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ విడుదల చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేఖలో ఓం నమో నారాయణాయ మంత్రాన్ని ప్రజానికం పఠించేందుకు అనువుగా ఆడియో రికార్డు రూపొందించిన ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ ఎంఎం కీరవాణి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరుమల మహాప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం భక్తిభావం కలిగిన ప్రతి ఒక్కరికి తీవ్ర ఆవేదన కలిగించింది. ఈ ఆవేదన నుంచే ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించాను. ఈ దీక్షకు సంఘీభావంగా జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులతో పాటు ధార్మిక విశ్వాసాలు కలిగిన వారందరూ ఆలయాల్లో పూజలు, హోమాలు, భజనలు చేస్తున్నారు. వారంతా ఓం నమో నారాయణాయ మంత్రం పఠిస్తున్నారు. అందుకు అనువుగా శ్రీ కీరవాణి గారు ఆడియో రికార్డ్ చేశారు. అది భక్తి భావంతో సాగింది. ఇందులో భాగం పంచుకున్న సంగీత కళాకారులకి, సాంకేతిక నిపుణులకి ధన్యవాదాలు. ధర్మో రక్షతి రక్షిత అని తెలిపారు. ఆ వీడియో మీరు కూడా వినేయండి. ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ సభ్యులందరికీ నిన్న జరిగిన ఎలక్షన్లలో నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించిన మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ అనేది ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీ మేనేజింగ్ కమిటీ వాళ్ళు పెట్టారు. దీన్ని ఫిలింనగర్ సొసైటీ జనరల్ బాడీలో 1993 సంవత్సరంలో ఒక రిజర్వేషన్ పాస్ చేసి డివిఎస్ రాజు గారు ఫౌండర్ ప్రెసిడెంట్ గాను, గోపాలరావు గారు ఫౌండర్ సెక్రటరీ గాను, నన్ను ఫౌండర్ ట్రెజరర్ గాను పెట్టిన ఈ సంస్థ ఇవాళకి 31వ సంవత్సరం బ్రహ్మాండంగా నడుస్తుంది. ఈరోజు ఎలక్షన్స్ అయిన తర్వాత కొత్త కమిటీ వచ్చింది. ఇందుట్లో కూడా ప్రమోటివ్ మెంబర్స్ నుంచి మా శైలజ నిన్న మంచి మెజారిటీతో ఎలక్ట్ అయింది. కెఎస్ రామారావు గారు యాజ్ ప్రెసిడెంట్గా ఫిల్మ్ ఇండస్ట్రీస్ తరఫున ఆయన ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు. ఎంతోమంది కెఎస్ రామారావు గారు ఒక జాయింట్ సెక్రటరీగా ప్రెసిడెంట్గా కూడా చేశారు. ఆయనకు మంచి అనుభవం ఉంది. ఆయన ఆధ్వర్యంలో ఈ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ చాలా బ్రహ్మాండంగా ముందు డెవలప్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. నేను కూడా దాదాపుగా ఈ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ కమిటీలో గత 30 సంవత్సరాల నుంచి అసోసియేషన్తో ఉన్నాను. ఇందుట్లో నేను 12 సంవత్సరాలు ట్రెజరర్గా ఉంటూ, ఫౌండర్ ట్రెజరర్గా, దాదాపుగా 16 సంవత్సరాల కమిటీ మెంబర్గా ఉంటూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. అన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా ప్రతి ప్రెసిడెంట్ కూడా ఇవాళకి ఈ సంవత్సరం 4 ప్రెసిడెంట్లు. ఫస్ట్ ప్రెసిడెంట్ డివిఎస్ రాజు గారు, సెకండ్ ప్రెసిడెంట్ కేఎల్ నారాయణ గారు, థర్డ్ ప్రెసిడెంట్ కెఎస్ రామారావు గారు, ఫోర్త్ ప్రెసిడెంట్ ఆదిశేషరావు గారు. వీళ్ళు నలుగురు కూడా
ఫిల్మ్ ఇండస్ట్రీలో నిష్ణాతులు స్టాల్వర్డ్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ అనే ఎఫ్ఎన్సిసి బ్రహ్మాండంగా డెవలప్ అవుతూ ముందు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎఫ్ఎన్సిసి ఎలక్షన్స్లో కేఎల్ నారాయణ గారు, అల్లు అరవింద్ గారు, సురేష్ బాబు గారు, వాళ్ళ ప్యానల్లో కేఎస్ రామారావు గారు అధ్యక్షులుగా, ఎస్ఎన్ రెడ్డి గారు ఉపాధ్యక్షులుగా, తుమ్మల రంగారావు అయిన నేను సెక్రటరీగా, మన శివారెడ్డి గారు జాయింట్ సెక్రటరీగా, శైలజ గారు ట్రెజరర్గా, తరువాత వేరియస్ కమిటీ మెంబర్స్, మా కమిటీ మెంబర్స్ అయినటువంటి ఏడిది రాజా గారు, వేణు గారు, వరప్రసాద్ గారు, కోగంటి భవానీ గారు, తరువాత ఫిలిం నగర్ సొసైటీ తరఫున 5 సభ్యులు అందరం ఎలక్ట్ అయ్యాం. ఈ సొసైటీ నుంచి కృషి చేస్తామని మీకు హామీ ఇస్తున్నాం. ఎఫ్ఎన్సిసి సభ్యులందరికీ నమస్కారం. నన్ను ఇంత అత్యధిక ఓట్లతో మెజారిటీతో నన్ను గెలిపించినందుకు నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నేను ఈ ఎఫ్ఎన్సిసికి 10 ఏళ్ళుగా 10 టైమ్స్ నుంచి నేను మామూలుగా మెంబర్గా, కమిటీ మెంబర్గా నేను ఇక్కడ చాలా ఫీల్డ్స్లో నేను వర్క్ చేశాను. అలాగే సబ్ కమిటీస్, దానికన్నా ముందు సబ్ కమిటీస్లో కూడా చాలా ఫీల్డ్స్లో నేను ఈ ఎఫ్ఎన్సిసికి సేవలు అందించాను. ఇక ముందు నేను ఇండిపెండెంట్గా నుంచి నేను ట్రెజరర్గా గెలిచాను. సో నేను ఈ ట్రెజరర్ బాధ్యతని స్వీకరిస్తూ అందరికీ అందుబాటులో ఉంటాను. వరుస సినిమాలతో మెప్పిస్తున్న సత్యదేవ్ త్వరలో జీబ్రా సినిమాతో రాబోతున్నాడు. సత్యదేవ్ కన్నడ స్టార్ డాలి ధనుంజయ, సత్యరాజు, ప్రియా భవానీ శంకర్, సత్య, సునీల్, జెన్నిఫర్ ఇలా చాలా మంది స్టార్ కాస్ట్తో జీబ్రా సినిమా తెరకెక్కుతోంది. ఓల్డ్ టౌన్ పిక్చర్స్, పద్మజ ఫిల్మ్స్ బ్యానర్స్ పై ఎస్ఎన్ రెడ్డి, పద్మజ, బాలసుందరం, దినేష్ సుందరం నిర్మాతలుగా, ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వంలో జీబ్రా సినిమాని నిర్మిస్తున్నారు. ఇటీవల మోషన్ పోస్టర్ రిలీజ్ చేయగా తాజాగా జీబ్రా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ చూస్తుంటే లవ్ స్టోరీ, కామెడీతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్ కూడా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. టీజర్ ఆద్యంతం ఆసక్తిగా ఉంది. ఇక ఈ జీబ్రా సినిమా అక్టోబర్ 31న దీపావళి కానుకగా తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది. సత్యదేవ్కి ఇదే మొదటి పాన్ ఇండియా సినిమా కావడం విశేషం. వారి నుంచి 1,60,00,000 విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా తండేల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్ బ్యానర్లో బన్నీవాసు నిర్మాణంలో చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ సినిమా భారీగా తెరకెక్కుతుంది. శ్రీకాకుళంలోని కొంతమంది మత్స్యకారుల నిజ జీవిత కథ నుంచి ఈ సినిమా రాసుకున్నారు. ఇప్పటికే తండేల్ నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ సినిమాపై అంచనాలు నెలకొల్పింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమాలో శివరాత్రి సాంగ్ చిత్రీకరించారు. శ్రీకాకుళం దగ్గరలోని శ్రీముఖలింగం శివుని ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా చేస్తారు. ఆ వేడుకల సీన్ సినిమాలో ఉండటంతో శివరాత్రి కోసం స్పెషల్ సాంగ్ చేశారు. దాదాపు 1000 మంది ఆర్టిస్టులు, డాన్సర్లతో కలిపి ఈ సాంగ్ షూట్ చేశారు. తాజాగా షూటింగ్ నుంచి కొన్ని ఫోటోలు రిలీజ్ చేశారు మూవీ యూనిట్. ఈ ఫోటోల్లో నాగచైతన్య, సాయి పల్లవి నృత్యం చేస్తున్నట్టు, వెనకాల డాన్సర్లు, వెనకాల అర్ధనారీశ్వర రూపంలో శివుడి విగ్రహం ఉండటంతో ఈ సాంగ్ని భారీగా చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ ఫోటోలో నాగచైతన్య, సాయి పల్లవిలను చూస్తుంటే శివపార్వతులు వచ్చి నాట్యం చేస్తున్నారేమో అన్నట్టుంది అంటున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్గా మారాయి. RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు హీరో రామ్ చరణ్. త్వరలో ఆయనకు మరో గొప్ప గౌరవం కూడా దక్కబోతుంది. సింగపూర్లోని ప్రతిష్టాత్మక మేడం టుసాడ్స్ మ్యూజియం వారు రామ్ చరణ్ మైనపు బొమ్మను ఏర్పాటు చేయబోతున్నారు. చరణ్తో పాటు ఆయన పెంపుడు శనకం రైమీ కూడా ఈ విగ్రహంలో భాగం కావడం విశేషం. దీనికి సంబంధించిన ఫోటోషూట్ ఇప్పటికే పూర్తయింది. త్వరలోనే ఈ విగ్రహాన్ని రూపొందించి ఆవిష్కరిస్తారని ఐఫా వేదికగా టుసాడ్స్ టీం ప్రకటించింది. టుసాడ్స్ కుటుంబంలో తాను భాగం కావడం గౌరవంగా భావిస్తున్నానని రామ్ చరణ్ అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. స్టార్ హీరోల మైనపు బొమ్మలను ఇతర దేశాల మ్యూజియంస్లో ఏర్పాటు చేయడం తరచుగా జరుగుతున్న విషయమే. ఎన్టీఆర్ కథానాయకుడిగా వచ్చిన దేవరా చిత్రం బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతుంది. ఫస్ట్ రోజే 172 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం 2 రోజుల్లో 243 కోట్ల వసూళ్లను సాధించింది. అయితే ఆదివారం వీకెండ్తో 300 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ చిత్రం. ఈ చిత్రం 3 రోజుల్లో 304 కోట్ల వసూళ్లను సాధించినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. చాలా రోజుల తర్వాత తారక్ సోలోగా రావడంతో ఫ్యాన్స్తో పాటు మూవీ లవర్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా సైఫ్ అలీ ఖాన్ విలన్గా
నటించాడు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పించగా యువసుధ ఆర్ట్స్ పతాకంపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణకే సంయుక్తంగా నిర్మించారు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నటిస్తున్న తాజా చిత్రం ఎమర్జెన్సీ. భారతదేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా వస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం కోర్టులో సెన్సార్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్ 6న విడుదల కావాల్సి ఉండగా సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో వాయిదా పడింది. ఈ సినిమాలో తమను తక్కువగా చూపించారంటూ విడుదల అడ్డుకోవాలని మధ్యప్రదేశ్లోని ఒక వర్గం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే దీనిపై విచారణ జరిపిన కోర్టు వారి వాదనలను పరిగణలోనికి తీసుకుని మూవీలోని కొన్ని సన్నివేశాలను తొలగించాలని సెన్సార్ బోర్డుకు సూచించింది. అయితే ఈ సినిమాలోని కొన్ని సీన్స్ కట్ చేస్తే సర్టిఫికెట్ ఇస్తామని సెన్సార్ బోర్డు నిర్మాణ సంస్థకు చెప్పింది. దీంతో ఈ విషయంపై నిర్మాణ సంస్థ కొంత సమయం కావాలని కోరగా బెంచ్ తదుపరి విచారణను సెప్టెంబర్ 30కు వాయిదా వేసింది. అయితే సోమవారం బాంబే హైకోర్టు దీనిపై మరోసారి విచారణను చేపట్టింది. సెన్సార్ బోర్డు సూచించిన మార్పులకు తాము అంగీకరించామని నిర్మాణ సంస్థ బాంబే హైకోర్టుకు తెలిపింది. అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సూచించిన మార్పుల అమలు కోసం ఒక ఫార్మాట్ను కోర్టుకు సమర్పించినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. అయితే సెన్సార్ సూచించిన మార్పులకు నిర్మాణ సంస్థ ఒప్పుకోవడంతో ఎమర్జెన్సీ సినిమా విడుదల అడ్డంకులు తొలగిపోనున్నట్లు తెలుస్తుంది. మరోవైపు బెంచ్ తదుపరి విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేసింది. నకిలీ కరెన్సీ కలకలం రేపుతుంది. కొందరు నకిలీ నోట్లను ముద్రించి మార్కెట్లో చలామణి చేస్తున్నారు. నకిలీ కరెన్సీ కట్టడికి ప్రభుత్వం, ఆర్బీఐ ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ వాటిని పూర్తి స్థాయిలో నియంత్రించలేకపోతున్నాయి. తాజాగా నకిలీ కరెన్సీ ముఠా గుట్టును రట్టు చేశారు అహ్మదాబాద్ పోలీసులు. అయితే ఈ నోట్లను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ నోట్లపై గాంధీ చిత్రానికి బదులుగా బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఫోటో ఉంది. నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బదులుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్రించారు. నిందితులు ఈ నోట్లను ఉపయోగించి 2100 గ్రాముల బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దక్షిణాదితో పాటు బాలీవుడ్లో కూడా సత్తా చాటుతుంది కన్నడ సోయగం రష్మిక మందన. పుష్ప, యానిమల్ చిత్రాలతో ఆమె హిందీ బెల్ట్లో తిరుగులేని ఫాలోయింగ్ను సంపాదించుకుంది. ప్రస్తుతం రష్మిక మందన చారిత్రక చిత్రం చావాలో నటిస్తుంది. విక్కీ కౌశల్ కథానాయకుడు. ఛత్రపతి శివాజీ తనయుడు సంభాజీ జీవిత కథ ఆధారంగా ఆయన మొఘల్స్పై చేసిన అసమాన పోరాటం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో రూపొందిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలోని ఓ పాటను 700 మంది డాన్సర్లతో తెరకెక్కించబోతున్నారని తెలిసింది. సంభాజీ మహారాజు పట్టాభిషిక్తుడయ్యే సందర్భంలో వచ్చే ఈ పాట కోసం సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. 16వ శతాబ్దం నాటి సంగీత వాయిద్యాలతో మరాఠీ జానపద శైలిలో ఏఆర్ రెహమాన్ ట్యూన్ సిద్ధం చేశారని తెలిసింది. కార్తీ అరవింద స్వామి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మై యజగన్. ఇదే చిత్రాన్ని సత్యం సుందరం పేరుతో తెలుగులో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎలాంటి కమర్షియల్ హంగులు, యాక్షన్ సీన్స్ లేకుండా ఫీల్ గుడ్ మూవీగా ఇది రూపుదిద్దుకుంది. తాజాగా ఈ సినిమాని నటుడు నాగార్జున వీక్షించారు. చిత్ర బృందాన్ని మెచ్చుకుంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. డియర్ బ్రదర్ కార్తీ, నిన్న రాత్రి సత్యం సుందరం సినిమా చూసా. నువ్వు అరవింద్ స్వామి అద్భుతంగా యాక్ట్ చేశారు. సినిమాలో నిన్ను చూస్తున్నంతసేపు నేను నవ్వుతూనే ఉన్నా. అదే నవ్వుతో ప్రశాంతంగా నిద్రపోయా. చిన్ననాటి జ్ఞాపకాలు, ముఖ్యంగా ఊపిరి రోజులు గుర్తుకొచ్చాయి. మనసుని హత్తుకునే చిత్రాలను సినీ ప్రియులు, విమర్శకులు మెచ్చుకోవడం చూస్తుంటే ఆనందంగా ఉంది. టీం అందరికీ నా అభినందనలు అని ఆయన అభినందించారు. దీనిపై కార్తీ స్పందించారు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, మీ మాటలు మాకెంతో ఆనందాన్ని అందించాయి. మా సినిమా మీకు నచ్చినందుకు హ్యాపీగా ఉన్నాం. మంచి సినిమాపై మీరు చూపించే ఆదరణ మాలో ఎంతో స్ఫూర్తి నింపుతుంది అని పేర్కొన్నారు. సినీ రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో దాదాసాహెబ్ ఫాల్కే ఎంతో ప్రధానమైనది. ఈ ఏడాది ఈ అవార్డును ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తికి వరించింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు మిథున్ చక్రవర్తి ఎంపికైనట్లు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. వచ్చే నెల అంటే అక్టోబర్ 8న జరిగే 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకల్లో ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నట్లు వెల్లడించింది. మిథున్ చక్రవర్తి 1976లో సినీ ప్రస్థానం ప్రారంభించారు. నటుడిగా, నిర్మాతగా సేవలందించారు. డిస్కో డాన్సర్ చిత్రం ద్వారా విశేష ప్రేక్షకాదరణ పొందారు. ఇప్పటికే పలు అవార్డ్స్ కూడా సొంతం చేసుకున్నారు. ఇక సినీ రంగంలో ఆయన సేవలను గుర్తించిన కేంద్రం ఏడాది జనవరిలో ఆయనకు పద్మభూషణ్ అవార్డును కూడా అందజేసింది. ఇప్పుడు దాదాసాహెబ్తో సత్కరించనుంది.
స్టార్ స్టేటస్ సాధించిన అతి కొద్ది మంది తెలుగు హీరోయిన్లలో రీతు వర్మ ఒకరు. ఎంతో శ్రమిస్తే కానీ ఆమె ఏ స్థాయికి రాలేదు. హీరోయిన్ ఫ్రెండ్స్లో ఒకరిగా ఆమె కనిపించిన సినిమాలు చాలా ఉన్నాయి. పెళ్లి చూపులతో హీరోయిన్ స్థాయికి చేరుకున్న రీతు కనులు కనులను దోచాయంటే వరుడు కావలను, టక్ జగదీష్ చిత్రాలతో స్టార్ హీరోయిన్ రేంజ్కి ఎదిగింది. తెలుగు హీరోయిన్లలో ప్రామిసింగ్ యాక్ట్రెస్గా పేరు సంపాదించుకుంది. తమిళంలోనూ క్రేజీ ప్రాజెక్టులు చేస్తుంది. ఇవే కాక హాట్ స్టార్ కోసం ఓ వెబ్ సిరీస్లో నటిస్తుంది. ఇది తను చేస్తున్న తొలి సిరీస్. ఇదిలా ఉంటే స్వాగ్ సినిమాతో త్వరలో ఆమె ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో వింధ్యామర వంశ మహారాణి రుక్మిణీదేవి పాత్రలో మెరవనున్నది రీతు. ఈ సినిమాలో ఆమె పాత్ర హైలైట్గా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. టాలీవుడ్ యువ హీరో శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం స్వాగ్. ఈ సినిమాకు హసీద్ గోలీ దర్శకత్వం వహిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో పెళ్లి చూపులు ఫేమ్ కథానాయిక రీతు వర్మ కథానాయికగా నటిస్తూ ఉండగా మలయాళ సీనియర్ నటి మీరా జాస్మిన్ కీలక పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 4న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. తాజాగా మూవీ నుంచి ట్రైలర్ను విడుదల చేసింది. స్టోరీని రివీల్ చేయకుండా శ్రీ విష్ణు మరోసారి తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా శ్రీ విష్ణు 4 పాత్రల్లో అలరించబోతూ ఉండగా రీతు వర్మ కూడా డ్యూయల్ రోల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్లో కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రానుండగా దక్షానగర్ కర్, శరణ్య ప్రదీప్, సునీల్ రవిబాబు, గెటప్ సీను, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మన హిందూ ధర్మం ప్రమాదంలో ఉందనడానికి లడ్డూ అంశం క్లైమాక్స్ లాంటిదని జనసేన పార్టీ జాతీయ కార్యదర్శి నాగబాబు అన్నారు. సనాతన ధర్మం బతకడం నేర్పించిందని, దానికి అన్యాయం జరుగుతుందన్న ఈ విషయాన్నే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేవనెత్తారని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ మాటలను పూర్తిగా సమర్థిస్తున్న హిందూ దేవాలయాలు, ధార్మిక మండళ్లు హిందువులే నిర్వహించాలి. ప్రభుత్వాల నిర్ణయాలు కోట్లాది మంది హిందువులపై ప్రభావం చూపుతున్నాయనేదే పవన్ కళ్యాణ్ బాధ. అన్ని మతాలతో కలిసి ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్. హిందూ ధర్మ రక్షణ మండలి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అని పవన్ కళ్యాణ్ అన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, దోషులు ఎవరున్నా బయటపడక తప్పదని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ సనాతన ధర్మానికి అవమానం కలిగించే వాళ్ళ గురించే మాట్లాడారు తప్ప, నిజంగా చెప్పాలంటే మన దేశంలో ఏ ముస్లిము ఏ క్రిస్టియన్ను వాళ్ళు అసలు ఎప్పుడు టచ్ చేయరు ఎవరిని. అలాగే మనం కూడా వాళ్ళు టచ్ చేయం. ఎవరో ఎక్కడన్నా ఒకటే సంఘటనల వల్ల ఇదవుతుంది తప్ప యూజువల్గా ఒక మతాన్ని ఇంకో మతం ఇప్పుడు గౌరవించుకొని బతుకుతున్నాం. అది ఈపాటికి భారతదేశం ఏంటి ఎప్పుడు లాంగ్ బ్యాకే ఒక 500-600 ఏళ్ళ క్రితం కూడా చచ్చిపోయేవాడు. సో అందరూ కలిసి జీవించడం అనేది మా అందరికీ, అటు క్రిస్టియన్స్ అయినా, హిందూస్ అయినా, ముస్లిమ్స్ అయినా, సిఖ్స్ అయినా కలిసి బతకడం అనేది మనకు మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చినట్టుంది. అదే కళ్యాణబాబు చెప్పింది సనాతన ధర్మం. అది ప్రతి వాళ్ళలోనూ ఇంకి ఉంటుంది. సో దాన్ని ఎవరైనా అవమానం చేసినా ఇంకోటి చేసినా కొంచెం బాధ అనిపిస్తుంది. సో లడ్డు అనేది ఒక చిన్న అంటే ఒక నిండిపోయినటువంటి ఈ నిర్లక్ష్యం చేయబడినటువంటి హైందవానికి, హిందూ మతానికి ఆ లడ్డు అనేది క్లైమాక్స్ లాంటిది. సో దానికి ముందు ఆ లడ్డు అనే దాంతో పాటు ఇంకా కిందకి వెళ్తే ఎన్ని దారుణాలు జరిగినాయో మా అందరికీ తెలుసు. సో నేను కూడా అప్పుడు మోడీ గారు వచ్చినప్పుడు మేము మాట్లాడిన కలికిరి సభ అప్పుడు మచ్ బిఫోర్ ఎలక్షన్స్, హిందూ టెంపుల్స్ కానీ ధార్మిక మండళ్ళు కానీ ఏదైనా సరే షుడ్ బి రూల్డ్ బై హిందూస్ ఓన్లీ. ముస్లింకి సంబంధించినటువంటి వక్ఫ్ వాళ్ళే చేయాలి, మిషనరీస్ క్రిస్టియన్సే చేయాలి. కానీ మనకేంటంటే బికాజ్ ఆఫ్ గవర్నమెంట్ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు చేసేటువంటి నిర్ణయాల వల్ల కోట్లాది మంది హిందువులు అఫెండ్ అవుతున్నారు. అదే కళ్యాణబాబు గారి బాధ. సో దాని మీద ఆయన వెలుగొచ్చారు. ఇక్కడ ప్రకాష్ రాజా, జగన్మోహన్ రెడ్డి కాదు, ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ సూడో సెక్యులరిస్ట్. హిందువుల్లోనే ఉన్నటువంటి సూడో సెక్యులర్ మీద మేము అంటే కళ్యాణబాబు గారు మాట్లాడారు. రియల్ సెక్యులర్ ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. లేకపోతే ఆయన అన్ని మతాలతోటి సఖ్యంగా సయోధ్యగా ఉంటారు. మదర్సాస్కి సపోర్ట్ ఇచ్చారు. వైజాగ్ క్రిస్టియన్ మిషనరీకి సంబంధించినటువంటి ల్యాండ్ విషయంలో పోరాడారు. హిందూ ధర్మాన్ని గురించి పోరాడారు. సో ఆయన ఎవడైనా ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఈ కైండ్ ఆఫ్ పీపుల్ చేస్తే వీ డోంట్ కేర్. అది కాదు, మాకు కావాల్సింది ద రిలీజన్ అండ్ ధర్మం ప్రొటెక్ట్ కావాలండి, అంతే. అంతకంటే డిక్లరేషన్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏం డిక్లరేషన్ మీద డిక్లరేషన్ ఇవ్వాలి. దేవుడి మీద నమ్మకం ఉందని సంతకం పెట్టి వెళ్ళాలి.
తప్పేం లేదండి. ఇప్పుడు ఎవరి మతానికి తగ్గట్టు వాళ్ళని ఫాలో అవుట్. ఇప్పుడు నేను చర్చికి వెళ్ళాను ఎలక్షన్ టైంలో, అవును. నాకు అక్కడ జీసస్ క్రైస్ట్ని ప్రార్థించినప్పుడు నేను కూడా ప్రార్థించాను కదా. అలాగే నేను మసీద్కి వెళ్ళాను ఎలక్షన్స్, వాళ్ళతో పాటు పెట్టుకున్నాం, వాళ్ళని ఫాలో అయ్యాం. పెట్టుకోమని వాళ్ళు ఒకరు ఉంటారు, వాట్ ఎవర్ వాళ్ళ ఆచారం ప్రకారం నేను ఫాలో అయ్యాను. సో దెర్ ఇస్ నో రాంగ్. డిక్లరేషన్ సంతకం పెట్టడం అనేది చేసేసి ఉంటే గొడవ ఉండదు కదా. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్పై విచారణను రంగారెడ్డి జిల్లా కోర్టు వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది. నిందితుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై నార్సింగి పోలీసులు రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక పోక్సో కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. జానీ మాస్టర్కు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కౌంటర్లో పోలీసులు పేర్కొన్నారు. విచారణ సమయంలో బెయిల్ ఇవ్వవద్దని కోర్టును కోరారు. ఈ రోజు విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణను వాయిదా వేసింది. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్పై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో జానీ మాస్టర్ను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేసి చంచల్గూడ జైలుకు తరలించారు. కోర్టు అనుమతితో అతన్ని 4 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించారు. ఇప్పటికే అతని నుంచి పలు విషయాలను రాబట్టారు కాబట్టి ఈ సమయంలో బెయిల్ ఇవ్వవద్దని కోర్టును కోరారు. నేషనల్ స్టార్ నాని ఇటీవలే సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడని తెలిసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ వసూళ్లు రాబట్టింది. కాగా ఓవైపు ఈ సక్సెస్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తూనే మరోవైపు కొత్త సినిమాల షూటింగ్స్ తో బిజీగా మారిపోయాడు నాని. కాగా థియేటర్లలో అందరినీ ఇంప్రెస్ చేసిన ఈ చిత్రం సెప్టెంబర్ 26న నెట్ఫ్లిక్స్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చిందని తెలిసిందే. ముందుగా ఊహించినట్టుగానే సరిపోదా శనివారం డిజిటల్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి నెంబర్ 1 స్థానంలో ట్రెండింగ్ లో నిలుస్తుంది. ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయిన మూవీ లవర్స్, ఫ్యామిలీ ఆడియన్స్ నెట్ఫ్లిక్స్ లో ఈ చిత్రాన్ని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారని తాజా వార్త క్లారిటీ చేస్తుంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రానికి జేక్స్ విజయ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మేకర్స్ ఇటీవలే సరిపోదా శనివారం నుంచి జేక్స్ విజయ్ కంపోజ్ చేసిన OST ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ను విడుదల చేయగా నెట్టింట వైరల్ అవుతుంది. నటిపై అత్యాచారం కేసులో మలయాళ నటుడు సిద్దికీకి ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేరళ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సిద్దికీ ముందస్తు బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నటుడు దాఖలు చేసిన పిటిషన్పై న్యాయమూర్తులు బేలాయం త్రివేది, సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ మేరకు నటుడికి అరెస్టు నుండి రక్షణ కల్పిస్తూ షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. విచారణ కోసం పోలీసుల ముందు హాజరు కావాలని, విచారణకు సహకరించాలని సూచించింది. ఇక ఈ మేరకు కేరళ ప్రభుత్వానికి నటికి నోటీసులు జారీ చేస్తుంది. మెగా ఫ్యాన్స్ ను అలరించేందుకు రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రం నుంచి 2వ పాట విడుదలైంది. ఇప్పటికే జరగంటి పాటతో ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ పెంచేసిన గేమ్ చేంజర్ చిత్ర బృందం రామ్ అచ్చా పూర్తి పాటను రిలీజ్ చేసింది. తమన్ బాణీలకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. గాయకుడు నకాష్ అజీజ్ ఆలపించారు. గేమ్ చేంజర్ చిత్రంలో ఈ పాట రామ్ చరణ్ ఇంట్రొడక్షన్ సాంగ్ కావడంతో దర్శకుడు శంకర్ ఎంతో శ్రద్ధగా ఈ పాటను చిత్రీకరించినట్టు విజువల్స్ చెప్తున్నాయి. 1000 మంది కళాకారులతో రామ్ చరణ్ స్టెప్పులు ఈ పాటలో హైలైట్. Ambika Darbar Bhati and it's known for smell, but I think this heroine will be known for the visual, you know. Yeah, and I think on the ఇప్పుడు నేను చూసిన పోస్టర్స్ కానీ ట్రైలర్ కానీ ఇందాక చూసిన సాంగ్ కానీ all of them look like very promising, and I wish all the best to the entire team from my heart. And especially I think Mr. Prabhakar deserves something from his family, and his son has all the hallmark signs for making it, and I once again wish all the best. Thank you. మంచి పొజిషన్కి రావాలంటే ఎంత కష్టపడాలో తెలుసు. ప్రభాకర్ గారు నాకు మంచి స్నేహితులే కాకుండా మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఈ సినిమా 100% సక్సెస్ఫుల్ కావాలని సినిమా యూనిట్కి అండ్ కాబోయే హీరోకి కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రాజు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలండి. మేము ఒక్కొక్కటి లాంచ్ చేస్తూ యూట్యూబ్లో రిలీజ్ చేస్తున్నప్పుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము. కానీ ఒకే ఒక ఫోన్ కాల్కి రాజు గారు అండ్ విశ్వక్ వాళ్ళ మదర్ మమ్మల్ని సొంత మనుషులు అనుకొని ఇమీడియట్గా ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా రాజు గారికి, మేడం గారికి అండ్ విశ్వక్కి శతకోటి వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. మీకు రుణపడి ఉంటాం, చంద్రహాస్ కానీ నేను కానీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సార్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. చంద్రహాస్,
thank you for being a very good gentleman and a very brilliant actor and dancer that you are. Thank you, Ambika, Vismaya, Ritu ma'am, for sharing the screens with me, along with me. And thank you, Srinivas sir, director sir, for giving an amazing script and direction to this film. I want to thank every single person associated with the movie. And lastly, my Telugu audience, ఇది చాలా మంచి సినిమా ఉంది అండ్ ఐ రియలీ వాంట్ యూ టు వాచ్ దిస్ మూవీ ఆన్ October 4th, రామ్నగర్ బంద్ని. ప్లీజ్ థియేటర్స్కి రావాలి అండ్ మూవీ చూడాలి. ఇది ఏంటంటే మనం ఒక సినిమా చేయాలనుకున్నప్పుడు ప్రొడ్యూసర్ డైరెక్టర్ని నమ్మినప్పుడు కొన్ని విషయాలు భయంగా ఉంటాయి. ఏంటంటే ఒక హీరోయిన్, ఒక మ్యూజిక్ ఇంపార్టెంట్ అండ్ కెమెరా, ఇలాంటివన్నీ మనం ఫస్ట్ తీసుకొని ఛాన్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయితే పర్వాలేదు, కానీ కొంచెం కొత్తగా ఉన్నప్పుడు మనం నిర్ణయం తీసుకున్నప్పుడు అది ఏమాత్రం తేడా కొట్టినా అది మూవీ మీద పడుతుంది, ఆ భయం మనకు ఉంటుంది. సో నేను తీసుకున్న నిర్ణయాలు ఫస్ట్ రాగానే డార్లింగ్ ఇట్లా మ్యూజిక్ నువ్వు ఫస్ట్ నీ చాయిస్ నువ్వు చూడు అని చెప్పి, నాకెవరైనా తెలిసి ఉంటే మ్యూజిక్ అది నీకు దగ్గరికి పంపిస్తా, బట్ నువ్వు నీ చాయిస్, నువ్వు వద్దంటే పక్క పెడదాం. ఇట్లా తను నాకు ఒక ఇది ఇచ్చాడు. దాంట్లోంచే వచ్చినవాడు అశ్విన్, తెలుగు అబ్బాయి, అక్కడ చెన్నైలో సెటిల్ అయ్యాడు. డార్లింగ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ నమ్మకం ఏమాత్రం తేడా వచ్చినా మీరందరూ ఈ ఎంటర్టైన్మెంట్ మిస్ అయ్యేవాళ్ళు. ఈ సాంగ్స్ ఇలా వచ్చేవి కావు, 100% డైరెక్టర్కి ఆ పేరు వస్తుంది. సో ఆ నమ్మకాన్ని 100కి 100% నువ్వు నిలబెట్టావు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే అష్కర్ కెమెరా, అష్కర్ కూడా చాలా బాగా చేశాడు, మీరు చూశారు. అలాగే హీరోయిన్ తనను కూడా ముందు కాస్త షూట్ చేసి చూపించి, మళ్ళీ ఆ పాత వీడియో ఏదో కొంచెం ఇదిగా ఉంటే మళ్ళీ తీసి చూపించిన తర్వాత ఆ అమ్మాయిని చూసి తను ఓకే చేశాడు. ఇలా ఇద్దరం అనుకొని అన్నీ గొడవపడి తిట్టుకొని కొట్టుకొని ఏ విషయాల్లో ఎంత పడ్డా ఆ ప్రాజెక్ట్ కోసమే పనిచేసాం. ఆ ప్రాజెక్ట్ ఇలా రావడానికి నేను ఎంత పర్సెంటో నాకు మళ్ళీ డబుల్గా ప్రభాకర్ కష్టపడ్డాడు. ఈరోజు కూడా 2 గంటలకే ఇక్కడికి వచ్చి ఇదంతా చూసుకుంటా ఉన్నాడు. డార్లింగ్ నువ్వు ఒక మాట అన్నావు ఫంక్షన్లో, ఏంటది, నేను డైరెక్టర్కి రుణపడి ఉంటాను అని. తప్పు డార్లింగ్ ఆ మాట. ఎందుకంటే ఇటు 10 అడుగులు ముందుకేస్తే ఇక్కడ కెమెరామెన్లు దొరుకుతారు, హీరోలు దొరుకుతారు, డైరెక్టర్లు దొరుకుతారు, రైటర్స్ దొరుకుతారు. కానీ నేను ఇక్కడి నుంచి 100 అడుగులు వేసినా కూడా ప్రొడ్యూసర్ అనేవాడు దొరకడు. సో నువ్వు ప్రేమించి సినిమా తీసావు డార్లింగ్. ప్రతి టెక్నీషియన్, ఈ సినిమాకే కాదు ఏ సినిమాకైనా ప్రొడ్యూసరే ఇంపార్టెంట్. ఆయనకే మేము అందరం రుణపడి ఉంటాం. విత్ ఏ హీరో నాకు సినిమా ఇవ్వకపోయినా పర్లేదు, ఇది వాస్తవం కూడా, నేను మొహమాటం లేకుండా చెప్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. ఇద్దరం కలిసి కష్టపడి, తను ఒక్కడే కాదు, ఇప్పుడు దివిజ తను వెనకాల ఎంత వర్క్ చేస్తుందో పబ్లిసిటీ దగ్గర నుంచి, ఆ అమ్మాయి, ఇలాంటి చెల్లెలు దొరకడం నీకు చాలా అదృష్టం. మనం సంపాదించుకున్న మంచి పేరుకి, మనం సంపాదించుకున్న దానికి మనకి సహాయపడే వాళ్ళు ఉంటారు. అండ్ ఇది రీచ్ ఇంత బాగా వెళ్ళడానికి ముఖ్యంగా మాకు హెల్ప్ చేస్తుంది, నన్ను సొంత మనిషిలా ఫీల్ అవుతుంది మీడియా సోదరులండి. వాళ్ళు చాలా ఓన్ చేసుకున్నారు నన్ను, అండ్ దగ్గరుండి సలహాలు ఇచ్చారు, సూచనలు ఇచ్చారు, ఎంతో హెల్ప్ చేశారు. అండ్ మా ప్రియార్వోస్ సురేష్ కొండేటి గారు అండ్ శివన్న, వాళ్ళు లేకపోతే ఈరోజు నేను ఇంత రీచ్ అయ్యేవాడిని కాదు. చాలా థ్యాంక్ యూ సో మచ్ శివన్న అండ్ సురేష్ గారు. అండ్ ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ లాంచ్ చేసినటువంటి విశ్వక్సేన్ గారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ, ఈరోజు ఇక్కడ గెస్ట్గా విచ్చేసినటువంటి ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ గారు. సార్ మిమ్మల్ని ఎప్పుడు దూరం చూడడమే, మీరెవరు నమ్మరు, ఇండస్ట్రీలో నేను 30 ఏళ్ల నుంచి ఉన్నాను, కానీ ఆయన్ని ఫస్ట్ టైం కలిసింది నా ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజే. ఎంతో ఆయన్ని ఎంతో మేము ఆరాధిస్తాము, కానీ కలిసే సందర్భం రాలేదు. ప్రీ రిలీజ్ గురించే కలవడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈరోజు, అండ్ ఆయన అంతకుముందు ప్రేమించిన దానికంటే రెట్టింపుగా ప్రేమిస్తాను ఇక మీదట. ఈజ్ జస్ట్ లైక్ దట్ అండి. సూపర్ ఆసమ్ ఆర్జీవి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సార్. నేను ఎప్పుడు వెనకడుగు వేయలేదు, సాధించకుండా ఏది లేను, సాధిస్తాను. ఇది కూడా సక్సెస్ కొట్టి చూపిస్తాను అందరికీ. సినిమా సక్సెస్ అంతే. మీరు నా బిడ్డని దృష్టిలో పెట్టుకుంటారా, ఎవరిని పెట్టి, సినిమా చూసినంతసేపు మీరు వెతికినా ఏం దొరకదండి, ఎంటర్టైన్మెంటే ఉంటుంది సినిమాలో. సో డెఫినెట్గా సక్సెస్ అవుతుంది సినిమా. థ్యాంక్స్ అలాట్. అండ్ లాస్ట్ బట్ నాట్
the least, my son Chandrahas. Love you, Nana, for your hard work and your courage. నీ ఎన్ని ఎదుర్కొన్నావో ఎన్ని పడ్డావో, బట్ ఇప్పుడు ఏదో సాధించినావు అన్నట్టు చెప్పట్లేదు నేను. పడ్డావు, పడాలి, పడ్డవాడికే లేచే ఛాన్స్ ఉంటుంది, నిలబడ్డోడికి లేచే ఛాన్స్ ఉండదు, పడ్డవాడికే ఉంటుంది. కాబట్టి నువ్వు పడ్డావు, నీకు ఛాన్స్ వచ్చింది, యూ విల్ బీట్ డెఫినెట్లీ. గట్టి కొడతావు, అది ఇప్పుడు కొడతావా నెక్స్ట్ కొడతావు ఎప్పుడు కొడతావో తెలియదు, కొడతావు నాన్న, కాన్ఫిడెంట్గా ఉండు. ఎవరికి భయపడాల్సింది లేదు ఇక్కడ, అలాగని ఎవరిని తక్కువ చేయాల్సింది కూడా లేదు. అందరినీ మర్యాదిస్తూ మర్యాదగా ఉండాలి. మన పని మనం సిన్సియర్గా చేసుకుంటూ పోతే ఎవ్వడు పీకేది లేదు ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. ఒకళ్ళు చెప్పారని లేదా అలా ఏమి ఉండదు, మనం ఎప్పుడు అనిపించింది మాట్లాడతాను. ఆర్జీవి గారు, సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే యాజ్ చీఫ్ గెస్ట్ అండ్ గివింగ్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరికీ తెలిసిందే ఆర్జీవి గారు లోపల ఒకట బయట ఒకట కాదు, ఇట్స్ ఆల్వేస్ ప్రూవెన్ అగైన్ అండ్ అగైన్. అండ్ ఆయన వచ్చి నన్ను హీరో కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయనడం నాకు ఇట్స్ వెరీ హ్యాపీ. ఇట్స్ గేవ్ మీ సో మచ్ హ్యాపీనెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, మాట మీద నిల్చునే పర్సన్ నేను. ఒక్కసారి మాట ఇచ్చానంటే అది చచ్చిపోయినా చచ్చిపోతా, కానీ మాట మాత్రం అస్సలు మర్చిపోను. సో నేను ఏం మాట ఇచ్చాననేది ఒకవేళ ఎవరైనా మర్చిపోయి ఉన్నా నేను మర్చిపోను అని చెప్పడం కోసం నేను ఐఎమ్ రిమైండింగ్ ఇట్. 3 మాటలు. ఒకటి, సినిమా హిట్ అయితే అందులో 10% నేను ఎనీ గుడ్ కాజ్, అప్పుడు ఏదైతే ఇమ్మీడియట్ నీడ్ ఉందో దానికి ఇస్తానని చెప్పడం జరిగింది. హిట్ కాదు, సారీ, ఎంత వస్తే అంత. ఇప్పుడు ₹1,00,000 వస్తే అందులో 10,000 ఇస్తాను, లేదా 10 లక్షలు వస్తే ₹1,00,000 ఇస్తాను, ₹1,00,000 వస్తే 10 లక్షలు ఇస్తాను. లైక్ 10% అవుట్ ఆఫ్ ఇట్, 10 కోట్లు వస్తే ₹1,00,000 ఇస్తాను, ఇచ్చేస్తాను. అది చెప్పడం జరిగింది, అది 100% అవన్నీ నిల్చుంటాను. రెండో మాట, ఒకవేళ సినిమా చూసిన తర్వాత యాటిట్యూడ్ స్టార్ అనేది మీకు నచ్చలేదు అంటే, దానికి అర్హుడు కాదు అంటే, నా ఇంకో 2 సినిమాలు రెడీ ఉన్నాయి రిలీజ్ అవ్వడానికి, దాంట్లో రాదు యాటిట్యూడ్ స్టార్ అనేది. యునానిమస్గా ప్రజల నుంచి ఇఫ్ దే ఫీల్ లైక్ యాటిట్యూడ్ స్టార్ ఈజ్ నాట్ రైట్ ఫర్ మీ, అది క్యారీ అంటే స్టార్ అని వేస్తున్నారు కదా, దానికి కరెక్ట్ కాదంటే నెక్స్ట్ 2 సినిమాల్లో అవి ఉండదు. ఇది రెండో మాట. మూడో మాట, ఇది మీకు ఇట్ ఈస్ వెరీ ఇమోషనల్ అండ్ 100% ట్రూ. ఇది నేను ఊరికే సరదాగా చెప్పట్లేదు, అస్సలు చెప్పట్లేదు. నేను వెళ్ళిన ప్రతి ప్రమోషన్ ప్లేస్లో చెప్పిన మాట ఇది. ఇప్పుడు స్టేజ్ మీద ఒకేసారి అందరికి చెప్పబోతున్నాను. సినిమా చూడండి, చూసి మీరు మీ టికెట్ ఫోటో తీసుకోండి. మీరు వెళ్ళినట్టుగా నాకు ప్రూఫ్, మీరు సినిమా చూసినట్టుగా కూడా ఒక ఫోటో తీసుకోండి. మీ టికెట్, మీ ఫోటో, మీరు సినిమాకి వెళ్ళారని కనుక చూసిన తర్వాత మీకు సినిమా నచ్చకపోతే, మీరు కనుక మీకు టైం వేస్ట్ చేసినట్టు అనిపిస్తే, మీరు నవ్వుకోకపోతే 100% మీరు అది కన్స్ట్రక్టివ్గా నాకు పెట్టండి నా ఇన్స్టాగ్రామ్కి డైరెక్ట్గా. నేను మీకు మీ టికెట్ డబ్బులు 100% గూగుల్ పే చేస్తా, ఎంతమంది చేసినా సరే. 100%. మీరు చేయాల్సిందల్లా మీకు నచ్చలేదని చెప్పడం, మీ టికెట్ నాకు పెట్టడం, మీరు సినిమా థియేటర్కి వెళ్ళారని చెప్పడం. ఈ 3 విషయాలు నాకు డైరెక్ట్గా మీరు ఇన్స్టాగ్రామ్లో పెడితే నేను 1000% మీకు నేను మీ డబ్బులు గూగుల్ పే చేస్తాను, మీ టికెట్ డబ్బులు. ఇది నా మాట అస్సలు వదలను. సో 3 మాటలు అయిపోయినాయి. మై సిస్టర్ అండ్ మై ఫాదర్ దే కవర్డ్ ఆల్ ద థ్యాంక్స్ నోట్స్, ఎవరెవరికి థ్యాంక్స్ చెప్పాలనేది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్లో చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.